నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారు. తన పేరు అనన్య. మరి అనన్య ఎలాంటి లుక్ కోరుకుంటున్నారో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ అనన్య. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? సికంద్రాబాద్. ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు? ఐఎమ్ హౌస్ వైఫ్. ఓకే, సో ఇప్పుడు ఎలాంటి లుక్ కావాలని అనుకుంటున్నారు? వ్యాలంటైన్స్ డేకి స్పెషల్ లుక్. మరి వ్యాలంటైన్స్ డేకి మీకు ఒక పర్ఫెక్ట్ లుక్ కోసం ప్రస్తుతం మనం వచ్చేసాము గాంధీనగర్లో ఉన్న రీతూస్ బ్యూటీ స్టూడియోకి. మరి ఇక్కడ బ్యూటీ ఎక్స్పర్ట్ రీతు గారు మనతో ఉన్నారు. మీకు ఎలాంటి మేకప్ సూట్ అవుతుందో, ఎటువంటి హెయిర్ స్టైల్ బాగుంటుందో, అలాగే ఎలాంటి డ్రెస్సింగ్ బాగుంటుందో రీతు గారు మనకి చెప్తారు. కాబట్టి ఆవిడ అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్కారం రీతు గారు. నమస్కారం రాజేశ్వరి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. తిని పేరు అనన్య. హాయ్ అనన్య. ఓకే, సో అనన్యకి వ్యాలంటైన్స్ డే కోసం అని ఒక స్పెషల్ లుక్ కావాలి అని అంటుందండి. సో ఇప్పుడు మీరు అనన్యని చూసారు కదా, తనకి ఎట్లాంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది అంటే వ్యాలంటైన్స్ డేకి స్పెషల్ లుక్ అని అంటున్నారు. తను బేసిక్లీ ఇలా సల్వార్ సూట్స్ లో ఉంటుంది. సో దానికి కొంచెం డిఫరెంట్ లుక్ అంటే ఎలా ఇవ్వబోతున్నారు? అనన్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యారీడ్ లేడీ. ఓకే, సో ఫస్ట్ వ్యాలంటైన్ డే ఓకే, సో ఫస్ట్ వ్యాలంటైన్స్ డే అంటే చాలా స్పెషల్ ఉంటుంది ఎవరికైనా. సో వాళ్ళ హస్బెండ్కి ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వడం. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే తనని చూసి కొంచెం ట్రెడిషనల్ ఉమెన్ లానే అనిపిస్తుంది కదా మనకి. మేకప్ అండ్ హెయిర్ ఎలా సూట్ అవుతుంది? మేకప్ అంటే అనన్య ఈజ్ బ్యూటిఫుల్. పెద్దగా మనకి చేసేది ఏం లేదు, కానీ ఏంటంటే మేకప్ లేనిది ఎంత మంచి డ్రెస్ వేసినా మనకి కొంచెం ఇన్కంప్లీట్ ఫీల్ ఉంటుంది కదా. అందుకోసం కొంచెం న్యాచురల్గా, బికాజ్ ఏం పార్టీ లేదు, వాళ్ళిద్దరే అవుట్ గోయింగ్ ఏదో సంథింగ్ ఉంటుంది. సో సింపుల్ మేకప్ విత్ హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్కి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ జ్యువెలరీ అట్లా వేసుకోవడానికి బాగుండదు, బికాజ్ అది ఒకలాంటి ఏమంటారు వెస్టర్నైజ్డ్ పార్టీ కాదు, ఇటు ఫంక్షన్ కూడా కాదు. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే జ్యువెలరీ ఎక్కువ లేదు కాబట్టి మనం ఏంటంటే సైడ్ యూనో ఫిష్ టైల్ లాంటిదో లేకపోతే ఒకలాంటిది కొంచెం ఫంకీ లుక్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మరి రీతు గారు స్టార్ట్ చేద్దాం రాజేశ్వరి. ఫస్ట్ ఏంటంటే తనది ఆయిలీ స్కిన్ ఒకటి, ఇంకోటి ఏంటంటే బయట నుంచి వచ్చారు కదా బాగా గ్రీజీగా అనిపిస్తుంది, అందుకోసం కొంచెం డీప్గా క్లెన్స్ చేసేసి నెక్స్ట్ ఏంటంటే ఈ డార్క్ స్పాట్స్ కనిపించకుండా కవర్ చేస్తూ మనం బేస్ కంప్లీట్ చేద్దాం. ఓకే, రాజేశ్వరి. సో ఈ బేసిక్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో మనకి ఇందాకటితో చూస్తూ ఉంటే మరీ ఎక్కువ డిఫరెన్స్ అనేది కనిపించట్లేదు, కానీ ఈ సైడ్స్కి ఏవైతే కొంచెం డార్క్ స్పాట్స్ ఉన్నాయో చీక్స్ దగ్గర, అలాగే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి చక్కగా కవర్ అయినాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే అదే న్యాచురల్ లుక్ అనేది మెయింటైన్ అవుతుంది, స్కిన్ టోన్ అనేది బాగుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఐ మేకప్కి వెళ్తామా? నెక్స్ట్ ఐ మేకప్. ఓకే, రాజేశ్వరి ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది. ఇందులో మనకి చాలా ప్రామినెంట్ గా 2-3 షేడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకటేమో పింక్ అండ్ పర్పుల్ లావెండర్ షేడ్ బాగా చక్కగా బ్లెండ్ అయినట్టు, అండ్ కాంట్యూరింగ్ కి బ్లాక్ షేడ్ కూడా ఇచ్చారు. అండ్ ఐలైనర్ కూడా కొంచెం ఐస్ ఇంకా బాగా ఎలివేట్ చేస్తుంది. కానీ ఐస్ యాజ్ ఇట్ ఇస్ గా పెద్దగా ఉన్నాయి, రొమాంటిక్ కలర్స్. సో ఈ ఒకేషన్ కి అలాంటి షేడ్స్ మీరు ప్రిఫర్ చేశారు, బాగుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ లిప్ మేకప్ అండ్ బ్లష్ ఆన్స్తో మేకప్ కంప్లీట్ చేసేద్దాం. ఓకే, రాజేశ్వరి మేకప్ కంప్లీట్ అయిపోయింది. లిప్ గ్లాస్, బ్లష్ అండ్ ఐ మేకప్. సో అన్నీ కూడా మనకి కొంచెం పింకీ షేడ్స్ లో ఉన్నాయి. ఓకే,
సో చాలా బాగుంది, అంటే తన లిప్స్ కి కూడా చాలా మైల్డ్ గా బాగా సూట్ అయింది. Exactly. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ హెయిర్ డూ మ్యామ్. ఓకే, సో ఎలాంటి హెయిర్ స్టైల్ తనకి సూట్ అవుతుంది? అంటే ఫిష్ టైల్ అనుకున్నాం కదా, ఫిష్ టైల్లో కొంచెం డిఫరెంట్. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? సో రాజేశ్వరి మేకప్ అండ్ హెయిర్ స్టైల్ రెడీ అయిపోయింది. అప్పుడు ఓన్లీ డ్రెస్. సో హెయిర్ స్టైల్ అయితే మేకప్ కంటే కూడా బాగుంది అని చెప్పాలి, ఎందుకంటే మేకప్ మనం చాలా సటిల్ గా ఇచ్చాం కదా. హెయిర్ స్టైల్ వచ్చి తనది న్యాచురల్ గానే సిల్కీ హెయిర్, దాన్ని సైడ్స్ నుంచి చిన్న ఫ్రింజెస్ లాగా ఇచ్చి సైడ్ కి వచ్చేసరికి కొంచెం మెస్సీగా రొమాంటిక్ ఫిష్ టైల్ అంటారు యాక్చువల్గా. రొమాంటిక్ ఫిష్ స్టైల్ ఇచ్చారు వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో నెక్స్ట్ ఇంకా మనకి మిగిలింది డ్రెస్ చేంజ్ కదా. సో అనన్య, డ్రెస్ చేంజ్ కి రెడీనా? ఓకే, డ్రెస్ చేంజ్. రాజేశ్వరి ఇప్పుడు మొత్తం మేకప్ అండ్ హెయిర్ స్టైల్, డ్రెస్, ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒక రొమాంటిక్ వ్యాలంటైన్స్ డే మేక్ ఓవర్ కంప్లీట్ అయింది. ఎలా అనిపిస్తుంది చెప్పండి? బ్యూటిఫుల్ గా ఉందండి. మీరు ఇందాక చెప్పినట్టు హెయిర్ స్టైల్ దగ్గరికి వస్తే రొమాంటిక్ ఫిష్ స్టైల్ అన్నారు, అలాగే ఐ షేడ్స్ లో కూడా రొమాంటిక్ షేడ్స్ పింక్ అండ్ లావెండర్ యూస్ చేస్తూ చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. అండ్ డ్రెస్ కూడా మనం చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అంటే తను ఇనిషియల్ గా తను ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సల్వార్ సూట్ లో వచ్చింది కదా. సో దానికి దీనికి ఒక చక్కటి కాంట్రాస్ట్ అని చూపించారు. మీరు ముందుగా చెప్పినట్టుగా ఇదేంటంటే ఓన్లీ తినకి వీళ్ళ హస్బెండ్ కి సంబంధించిన స్పెషల్ డే అన్నారు కదా. సో వీళ్ళిద్దరికి ప్రైవసీ ఉండి చాలా బ్యూటిఫుల్ గా, అంటే ఒకరికొకళ్ళు చాలా చక్కగా బాగుంటుంది, కాంప్లిమెంట్ చేసుకోవడానికి చాలా బాగుండేటట్టు ఓవరాల్ గా టాప్ టు టో చాలా చక్కటి మేకోవర్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. వెల్కమ్. సో అనన్య, మాకైతే మీ మేకోవర్ చాలా నచ్చింది. మరి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నారు కదా, ఎలా అనిపించింది? చాలా నచ్చింది. ఓకే, ఐఎమ్ షూర్ మీ హస్బెండ్కి ఇలాంటి సర్ప్రైజ్ కనుక ఇస్తే డెఫినెట్గా ఫిదా అయిపోతారు. సో ఎంజాయ్ యువర్ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. చూసారు కదండి, అనన్య తన లుక్ చూసుకొని చాలా హ్యాపీగా చాలా స్పెషల్గా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఒక కొత్త లుక్ కావాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయాల్సిన మా నంబర్ 04023255640. ఇదండి ఇవాల్టి సొగసు చూడతరమా కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.